ప్రకాశించిందంట. ఆ సంగతి మోషేకి తెలియలేదు, కానీ అహరోను ఇశ్రాయేలు అందరికీ కూడా అది కనబడింది. ఆయన దగ్గరకు వెళ్ళడానికి భయపడిపోయారు. ప్రియమైన వాళ్ళలో నేనేం చెప్తూ ఉన్నాను అంటే, మోషే దేవునితో మాట్లాడినప్పుడు మోషే యొక్క మనసు దేవునితో కలిసిపోయింది. దేవుని యొక్క హృదయాన్ని మోషే పొందుకున్నాడు. అక్కడ ఆ శాసనము కలిగినటువంటి పలకలను ఆయన ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా రాసుకుని దిగుతూ ఉన్నాడు. ఈ కింద ఉన్నటువంటి వారు చూసినప్పుడు ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉందట. ఆ ప్రకాశతను చూడటానికి కింద ఉన్నటువంటి అహరోను ఇశ్రాయేలీలు భయపడి ముఖాలు కిందకు పెట్టుకొని, నేరుగా చూడటానికి భయపడి ముఖాలు కిందకు పెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే నేనేమంటాను అంటే, దేవునితో భయనుభవం కలిగి ఉన్నటువంటి మోషేను కింద భూ సంబంధమైన ఆలోచన కలిగినటువంటి వారు ఆయనను చూడలేకపోయారు. స్తోత్రం చెప్పండి. నీవు నిజముగా దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో భయనుభవాన్ని కలిగి, ఏకాంత ప్రార్థనా జీవితం కలిగి, మోకాళ్ళ అనుభవం కలిగి, లోకాశను విడిచిపెట్టి దేవునితోనే నీ సంభాషణ, దేవునితోనే నీ ఆశ, దేవునితోనే నీ ధ్యాస కలిగి నీవు అలా మాట్లాడుతూ ఉంటే నీ రూపం కూడా మారుతుంది. అలా మారిన నిన్ను కనుక ఎవరైనా లోక